తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో చెలరేగిన అలజడి మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. వరుసగా రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్ బోర్డు ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థులు వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. ఆందోళనకారులను నిలువరించేందుకు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మరోవైపు ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. నవ్య అనే విద్యార్థినికి 99 బదులు 0 వేసిన 2 అధికారులకు షోకాజ్ జారీ చేశామని చెప్పారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థ పనితీరుపై అధ్యయనం చేసి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ ఓ కమిటీని నియమించారు. ఫలితాల్లో గందరగోళానికి కారణం ఇంటర్ బోర్డులో అధికారుల మధ్య విభేదాలే కారణమని ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కొందరు అధికారులు గందరగోళం సృష్టిస్తున్నారని నివేదికలో తెలిపినట్లు తెలిసింది. ఇంటర్ బోర్డులో అంతర్గత తగాదాల వల్ల కొందరు అధికారులు ఈ అపోహలు సృష్టించారని విద్యాశాఖ మంత్రి 2 రోజుల కిందట వ్యాఖ్యానించారు. అయితే ఫలితాల్లో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే అంతర్గత విభేదాలంటూ ప్రభుత్వం చెబుతోందని కొందరు విమర్శిస్తున్నారు. రిజల్ట్స్ గురించి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా 25వ తారీఖు వరకు అవకాశం ఉంది. 100 రూపాయలు చెల్లిస్తే రీకౌంటింగ్ అండ్ 600 రూపాయలకు రీవెరిఫికేషన్ అవకాశం ఉంది. నిన్నటి వరకు 9,000కు పైగా అప్లికేషన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా ప్రాసెసింగ్ జరుగుతుంది. తప్పు ఒకవేళ జరిగితే ఏ స్థాయిలో అయినా తప్పనిసరిగా అది రెక్టిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఆన్సర్ స్క్రిప్ట్ కూడా స్కాన్డ్ కాపీ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది రీవెరిఫికేషన్ కేసెస్లో. అట్లాగే రీవెరిఫికేషన్ సందర్భంగా ఎర్రర్స్ ఏమైనా డిటెక్ట్ అయినట్లయితే వాటిని సవరించడంతో పాటుగా కరెక్ట్ చేయడంతో పాటుగా ఎవాల్యుయేట్ చేసినటువంటి ఎవాల్యుయేటర్స్ను తర్వాత దాన్ని సూపర్ చెక్ చేసినటువంటి స్క్రూటినైజర్స్ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారికి 5,000 రూపాయల వరకు జరిమానా ఉంది. తర్వాత నెక్స్ట్ 3 years వరకు డిబార్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ అమౌంట్ను కూడా పెంచడం అండ్ శిక్షను మరింత కఠినతరం చేయటం అండ్ ఏ విధమైనటువంటి శిక్ష విధిస్తే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు బబ్లింగ్లో కానీ అవి ఎమరుపాటుతో చేసినా మరి కావాల్సుకొని చేసినా కూడా విద్యార్థి యొక్క భవిష్యత్తును అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి డౌట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేసుకోవాలి. ప్లస్ ఈ విధమైనటువంటి తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్య కూడా తీసుకుంటాం ఇప్పటి వరకు. అట్లాగే ఈ సాఫ్ట్వేర్ కానీ మిగతా ఇష్యూస్లలో ఏమైనా పొరపాట్లు జరిగితే ఏ విధంగా దాన్ని కరెక్ట్ చేయొచ్చు, పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయకుండా ఏం చేయాలనేటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంటర్ బోర్డు కూడా ఆ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ టెక్నికల్ కమిటీని 3 daysలో రిపోర్ట్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. గ్లోబలీనాపై ఆరోపణలు వస్తున్నాయి. దానికోసమే టెక్నికల్ కమిటీ వేసాము. మరి కమిటీ ఎంక్వైరీలో ఉన్నప్పుడే నేను ఒకటి చెప్పడం కరెక్ట్ కాదు. దాదాపు ఇప్పటివరకు 2,000 స్కూళ్ళు తిరిగాను. ఈ ఉద్యోగంలో కాదు, సెక్రటరీ ఎడ్యుకేషన్ వచ్చినాక ఇక 13-14 గంటలు ఇక్కడనే అవుతుంది. స్కూల్స్ ఇప్పుడు అంతగా పోయేటువంటి అవకాశం దొరకలేదు. బట్ అంతకు మొదలు నా మొత్తం ఉద్యోగం రీత్యా 2,000 స్కూల్స్ నేను విజిట్ చేసి దాదాపు 1,00,000 మంది విద్యార్థులతో మాట్లాడాను. నేను ఎప్పుడైనా ఒకే సందేశం ఇస్తాను విద్యార్థులకు. పరీక్ష కోసం 100% ప్రయత్నం చేయాలి. మార్క్స్ అనేవి మనం కన్సిస్టెంట్గా చదివిన దాన్ని బట్టి, ఆ ఎగ్జామినేషన్ రోజు అంతకుముందు రోజు రాత్రి సరి అయిన నిద్ర వచ్చిందా లేదా అనే దాన్ని బట్టి, ఆ రోజు ఏమైనా జ్వరం వచ్చిందా, మోషన్స్ వచ్చిందా అనే దాన్ని బట్టి రకరకాల కారణాల వల్ల ఎగ్జామినేషన్ రోజు మనం పర్ఫార్మెన్స్ బాగుండకపోయి ఉండొచ్చు.
బట్ దానికి గతంలో లాగా ఒక 6 నెలల తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్ అట్లా కూడా లేదు. ఒక అకాడమిక్ ఇయర్ కూడా ఇప్పుడు ఏం పాడు కావట్లేదు. ఇమీడియట్గా విదిన్ 1 మంత్లో మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది కాబట్టి, ప్లస్ ఒకవేళ పొరపాట్లు కూడా సాఫ్ట్వేర్ పొరపాట్లు కానీ లేకపోతే ఎవాల్యుయేషన్ పొరపాట్లు కానీ అంత కరెక్ట్ చేసి బబ్లింగ్ చేసే క్రమంలో ఓఎంఆర్ షీట్లో ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి జరిగితే దానికి ఒక అవకాశం ఉంది. బాగా రాసినటువంటి విద్యార్థులకు డౌట్ ఉంటే అది చేసుకోవాలి. అదొకటి. ఇంకా కూడా ఫెయిల్ అయిన ఒక సబ్జెక్ట్లో పర్టికులర్ అంటే ఇన్స్టెంట్ రాసుకోవచ్చు. అండ్ లేదు అకాడమిక్గా మనకు అంత ఎంత చదివినా ఈ మనకు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చినప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ 7th క్లాస్లో మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఇంగ్లీష్లో కానీ మూలాలు బాగాలేకపోతే అప్పుడు మేకప్ చేయడం కష్టమైతే మరి అక్కడి నుంచి చదువుకుంటూ రావాలి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఈ చదువు కాకపోతే ఇంకో చదువు, డ్రైవింగ్ చేసుకోవచ్చు, ఈ మెకానికల్ ఐటీఐకి వెళ్ళవచ్చు, ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదివి అకాడమిక్గా ఫలానా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో కేవలం ఫెయిల్ అయినంత మాత్రాన మన తప్పుదమే అయితే అది ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకవేళ మూల్యాంకనంలో కానీ వేరే కంపైలేషన్లో ఏమైనా తప్పులు జరిగినట్లయితే దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవడానికి మార్గం ఉంది. ఇవన్నీ ఏవి చూసుకోకుండానే ఆలోచించకుండా మరి అఘాయిత్యానికి పాల్పడటం కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ అట్లాగే స్కూల్లో కాలేజీలో కూడా ఈ అంశం మీద కొంత కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఎవరికైనా ఒక అతి బాధ అయినప్పుడు, చాలా బాధ అయినప్పుడు కనీసం ఆ బాధను ఒక 10 మందితో పంచుకోగలిగితే బాధ 10 రెట్లు తగ్గిపోతుంది. సో ఒక్కరే ఉన్నప్పుడు అది చాలా సీరియస్ అనిపిస్తుంది. 10 మందితో పంచుకున్నట్లయితే ఇది ఇంకొంతమందికి ఉన్నటువంటి బాధ అని తెలుస్తుంది. కాబట్టి స్కూళ్ళు కాలేజీలలో కూడా ఈ స్వశక్తి సంఘాలు ఏర్పరిచి 10 మంది పిల్లల్ని ఒక గ్రూప్గా ఏర్పరచుకొని ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అంశంలో ఒక కౌన్సిలింగ్ కావాల్సి వచ్చినప్పుడు, ఒక గైడెన్స్ కావాల్సి వచ్చినప్పుడు, ఒక భావోద్రేకానికి గురైనప్పుడు, ఒక బాధ అయినప్పుడు 10 మందికి పంచుకునేటువంటి పద్ధతి ఇప్పుడు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉంది, డ్వాక్రా గ్రూప్లో. ఇదే పద్ధతి ఇప్పుడు మనం స్టూడెంట్స్లో కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తే ఫలితాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. సో ఆ రకంగా చేస్తాం. అండ్ ఏ విధమైన అఘాయిత్యాలకు పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. అపార్థంతో కానీ లేకపోతే అపజయంతో కానీ, రెండిట్లో అపార్థం అయితే మళ్ళీ అర్థం చేసుకోవచ్చు, సిస్టమ్ ద్వారా జరిగిన తప్పులను రెక్టిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మనం అపోహ ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ అపజయం అయితే మళ్ళీ పరీక్ష రాసే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ ఎనీ కేస్ దెర్ ఈజ్ నో నీడ్ టు టేక్ టు ఎక్స్ట్రీమ్ కోర్స్. దట్ ఈస్ మై అపీల్ టు స్టూడెంట్స్. తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంతో చెలరేగిన అలజడి మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. వరుసగా 2వ రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇంటర్ బోర్డు ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. ఆందోళనకారులను నిలువరించేందుకు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మరోవైపు ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. నవ్య అనే విద్యార్థినికి 99 బదులు 0 వేసిన 2 అధికారులకు షోకాజ్ జారీ చేశామని చెప్పారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి గ్లోబరీనా టెక్నాలజీ సంస్థ పనితీరుపై అధ్యయనం చేసి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ ఓ కమిటీని నియమించారు. ఫలితాల్లో గందరగోళానికి కారణం ఇంటర్ బోర్డులో అధికారుల మధ్య విభేదాలే కారణమని ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కొందరు అధికారులు గందరగోళం సృష్టిస్తున్నారని నివేదికలో తెలిపినట్లు తెలిసింది. ఇంటర్ బోర్డులో అంతర్గత తగాదాల వల్ల కొందరు అధికారులు ఈ అపోహలు సృష్టించారని విద్యాశాఖ మంత్రి 2 రోజుల కిందట వ్యాఖ్యానించారు. అయితే ఫలితాల్లో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే అంతర్గత విభేదాలంటూ ప్రభుత్వం చెబుతోందని కొందరు విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం ఇంటర్ బోర్డు దగ్గరున్న పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇంటర్ బోర్డు దగ్గర ఆందోళన చేస్తున్న వారు ఏ డిమాండ్ చేస్తున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మనకి స్వాతి, ఉదయం నుంచి చూస్తున్నట్టయితే నిన్నట్లాగే ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా విద్యార్థులు తల్లిదండ్రులు వస్తూనే ఉన్నారు. దాంతో పాటుగా నిన్న ఎవరైతే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైతే ఇంటర్మీడియట్ బోర్డు వరకు వచ్చారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు కొంచెం ఉదయం నుంచే భారీగా పోలీస్ బందోబస్తులు పెట్టారు. అటు గాంధీ భవన్ దగ్గర నుంచి ఇటు ఇంటర్మీడియట్ బోర్డు వరకు ఫుల్ గా బ్యారికేడ్స్ పెట్టేసి పక్క ఎవరిని రానికుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే నిన్న ఏబీవీపీ కానివ్వండి, ఎన్ఐఎస్యూ కానివ్వండి, మిగతా బీజేపీ మోర్చా నాయకులందరూ కూడా నిన్న ధర్నా చేయడంతో ఈ రోజు కొంత ముందుగానే అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజు కూడా ఏఎస్ఎఫ్ నాయకులు కూడా ఈ రోజు ధర్నాకు పిలుపునివ్వడం, దాంతో పాటుగా మినిస్టర్ క్వార్టర్స్ కూడా ముట్టడిస్తామని చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ రోజు కూడా నిన్న సాయంత్రం ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రెస్ మీట్ పెట్టేసేసి సో ఏ పబ్లిక్ ఏదైతే జరిగిందో అక్కడ కొంత లోపాలు జరిగాయి, అక్కడే భారీగా లోపం ఉంది అని చెప్పేసి గుర్తించారు. దాంతో పాటుగా ఏదైతే గ్లోబరీనా సంస్థ ఉందో వాటికి ఇప్పటికే మెమో చార్జ్ చేశాము. దాంతో పాటుగా కొంతమందికి ఎవరైతే మూల్యాంకనాలు దిద్దారో వాళ్ళకి కూడా 5,000 రూపీస్ ఫైన్ వేస్తామని చెప్పేసి అధికారులు చెప్పారు. కాకపోతే ఈ రోజు అంటే రేపటితోటి రీకౌంటింగ్ కి రీవెరిఫికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ ఓపెన్ కావడంతో మరోవైపు అది ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ లో ఓపెన్ అవ్వకపోవడంతో కూడా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున తల్లిదండ్రులు విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నుంచి ఆశించారో అది అధికారులు తప్పించుకోవడం, ఏదైతే 600 రూపాయలు ఏదైతే కట్టాలో రీవెరిఫికేషన్ కి దానికి సంబంధించి మేము కట్టమో అని చెప్పి తల్లిదండ్రులు డిమాండ్ చేయడము. కానీ ఇంటర్మీడియట్ అధికారులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అశోక్ ఎవరు ఉన్నారో అతను ఇది మామూలుగా జరిగే ప్రక్రియ, ఎవరైనా కట్టి రీవెరిఫికేషన్ చేయించుకోవచ్చు, మూల్యాంకనాలు ఎవరికి కూడా మిస్ అవ్వలేదని చెప్పారు. సో దాంతో పాటు దానికి సంతృప్తి చెందిన తల్లిదండ్రులు ఇప్పటికి కూడా ఆందోళన చేయడానికి ఇక్కడికి వస్తూనే ఉన్నారు స్వాతి, ఉదయం నుంచి చూస్తున్నట్టయితే. దాంతో పాటుగా ముఖ్యంగా ఈ రోజు కొన్ని విద్యార్థి సంఘాలు కూడా ఉదయం నుంచి ఇంటర్మీడియట్ బోర్డును కూడా ముట్టడిస్తామని చెప్పడంతో ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు. అటు పక్కకు కానీ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ నన్ను అరెస్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. దాంతో పాటుగా ఈ రోజు మనకి జనార్దన్ రెడ్డి గారు కూడా చెప్పారు కొద్దిసేపటి క్రితం, ఎలాంటి అపోహలు గురి కావద్దు అని చెప్తున్నారు. కాకపోతే ఏదైతే ఇంటర్మీడియట్ అధికారులు గ్లోబరీన్ సంస్థ మీద వస్తున్న ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటి పూర్తిగా కొట్టిపారేలేని పరిస్థితి కూడా మనకు కనిపిస్తాం. ఎందుకంటే గ్లోబరీనా సంస్థ పేరు ఇంత ముందుగా కంప్లైంట్ ఉండటము, దాని మీద మనకి గవర్నర్ దగ్గర ఫిర్యాదులు వెళ్ళటము, అటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ అధికారులు కొంతమంది కావాలని మిస్టేక్స్ చేశారు. ఏదైతే గ్లోబరీనా సంస్థకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఉన్న వాటిని తోసిపుచ్చేసేసి గ్లోబరీనా సంస్థకు టెండర్లు ఇవ్వడం కూడా కొంతవరకు అవకతవకలు జరిగాయని కూడా మనకు అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. ఏదైనా కూడా ఈ రోజు కూడా ఈ సర్వర్స్ ఓపెన్ అవ్వకపోవడంతో తల్లిదండ్రులు విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చేసేసి ఇంకా సర్వర్స్ ఓపెన్ అవ్వట్లేదు. నిన్న కూడా మనం అడిగిన మీటింగ్ లో కూడా కొంత డేట్ పొడిగించవచ్చు అని అడిగినా కూడా ఆయన ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఎవరుతున్నారో అది చెప్పడమే చెప్పింది, కానీ సానుకూలంగా స్పందిస్తామని చెప్పాడు. కానీ ఎంతవరకు పొడిగిస్తాము, ఎన్ని రోజులు పొడిగిస్తాము దానికి సంబంధించి అదేం చెప్పలేదు. దాంతో పాటుగా ఈ గందరగోళ పరిస్థితుల మధ్య సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా కొంచెం పోస్ట్ పోన్ చేస్తారా లేదా, ఇవన్నీ ఆన్సర్ చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఏమీ కూడా బోర్డు అధికారులు చెప్పకపోవడము, ఒక కమిటీ వేసాము, ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత స్పందిస్తాము అని చెప్పడము, మరొక వైపు ఏమో రీవెరిఫికేషన్ కి రీకౌంటర్ కి అప్లై చేసుకోవాలని చెప్పడం, దానికి టైం కూడా దగ్గర పడడం తోటి ఇవన్నీ గందరగోళ పరిస్థితుల్లో ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి. మాకు డౌట్ 0 మార్కులు రావడం ఏంటి, 9 మార్కులు రావడం ఏంటి, 3 మార్కులు రావడం ఏంటి, కొంతమంది వస్తుంది, పక్కన టిఫిన్ చేసేది. అశోకుమార్ అశోక్ నిన్న చెప్పారు ఆ ఏబి అంటే ఏంటి, ఏఎఫ్ అంటే ఏంటి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ఏబి అంటే ఎవరైతే విద్యార్థులకు 2 సెంటర్స్ లో పడ్డాయో 2 సెంటర్స్ లో
ఆబ్సెంట్ అయిపోయి ఒక సెంటర్ లో ఆ ప్రజెంట్ అయిన దగ్గర కొంచెం బబ్లింగ్ లో ఇబ్బంది వచ్చేసింది. ఓఎంఆర్ షీట్లు ఏదైతే ఉన్నాయో అది కూడా ఆన్లైన్ చేయడంలో చాలా వరకు కూడా గవర్నమెంట్ సంస్థ నుంచి కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో పాటుగా ఏఎఫ్ అంటే ఒక దగ్గర 2 సెంటర్స్ లో ఒక దగ్గర అంటే సరైన ఫెసిలిటీస్ లేక ఒకే విద్యార్థికి 2 సెంటర్స్ వేయడం జరిగింది. ఒక 2 సెంటర్స్ వేసినప్పుడు ఒక దాంట్లో ఆబ్సెంట్ అయ్యి ఒక దాంట్లో ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయిన అని చెప్పేసి ఏఎఫ్ అని రావడం జరిగింది. సో ఏబిఏఎఫ్ అని రావడం చెప్పడం కానీ క్లారిఫై ఇచ్చారు. కాకపోతే ఈ టెక్నికల్ సంబంధించి ఎవరికి విద్యార్థులకి తల్లిదండ్రులకి ఎవరికి కన్వే అవ్వలేదని చెప్పుకోవాలి. సో క్లుప్తంగా ఎవరికి తెలియకపోవడంతో కూడా విద్యార్థులందరూ కూడా ఇక్కడికి భారీ సంఖ్యలో వస్తూ ఉన్నారు. కాకపోతే నిన్న ఏదైతే అరెస్ట్ చేశారో తల్లిదండ్రులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి నిన్న చాలా వరకు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే మీడియా వద్ద స్పందిస్తూ ఉన్నారో తమకు ఉన్న డౌట్లను వ్యక్తపరుస్తూ ఉన్నారో వాళ్ళని కూడా కనీసం నిన్న మీడియా మీద కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు కూడా పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డు ముందు దాదాపుగా 500 మీటర్ల దూరంలోనే మీడియాను ఉంచాలని చెప్పేసి కూడా చాలా మంది పోలీసులు చెప్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఇంటర్మీడియట్ బోర్డు వద్దకు రావద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏదైనా కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. కాకపోతే ఆన్లైన్ లో ఇంతవరకు కూడా సరిగా ఓపెన్ చేసుకోకపోవడం ఎక్కడ రూరల్ లోనే ఇంకా వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని అన్నిటికి సంబంధించి ఇప్పటికైనా ఆ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ సంబంధించి డేట్ ని కొంచెం పోస్ట్ పోన్ చేస్తే ఈ గందరగోళ పరిస్థితి నుంచి కొంత బయటపడతామని చెప్పేసి వచ్చిన తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. స్వాతి, ప్రవీణ్, ప్రస్తుతం ఇంటర్ బోర్డు దగ్గర అధికారులు ఎవరు లేరా? నచ్చజెప్పే ప్రయత్నం చేయట్లేదా? నిన్న కూడా చూసుకున్నట్లయితే నిన్న ఉదయం నుంచి కూడా విద్యార్థులు తల్లిదండ్రులు అక్కడికి వస్తున్నా కూడా నిన్న సాయంత్రం మనం అంటే మీడియా వాళ్ళు గొడవ చేయడం మిగతా విద్యార్థి నాయకులు అటు రాజకీయ వర్గాలు కూడా అందరూ కూడా గేట్ ముందు వచ్చి ధర్నాలు చేయడం కూడా జరుగుతా ఉంది. కాకపోతే ఈ రోజు కూడా నిన్న సాయంత్రం వరకు కూడా ఎవరు అవైలబుల్ రాలేదు. ఈ రోజు కూడా ఉదయం నుంచి వస్తున్నా కూడా కనీసం విద్యార్థి తల్లిదండ్రులని లోపలికి పిలిపించేసి వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేయడానికి ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరగలేదు. సో మొత్తం మీద చూస్తున్నట్లయితే అధికారులు ఎవరు కూడా దీని మీద స్పందించడానికి కూడా ఇష్టపడట్లేదు. లోపల అంతర్గత తగాదాలు జరుగుతున్నాయని కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తా ఉంది. స్వాతి, రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.